మంత్రివర్గ విస్తరణకు రేవంత్ సర్కార్ సన్నద్దమవుతోంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ముగించుకుని వచ్చాక ఏ క్షణమైన క్యాబినెట్ విస్తరణ జరగవచ్చు. ఇప్పటికే మినిస్టర్ పోస్టు కోసం ఆశావాహులు గంపెడాశలు పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు సైతం లెక్కలేస్తున్నారు. అయితే యంగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ పక్కా అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఆ యువనేతకు అందరి ఆశీస్సులు ఉన్నాయి అంటున్నాయి. ఇంతకీ ఢిల్లీ పెద్దల మదిలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? సీఎం, డిప్యూటీ సీఎం ఆయన కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇంతకీ ఎవరా యంగ్ డైనమిక్ లీడర్ ఎవరు? ఆయనకు అవకాశం ఇస్తే ఎన్ని జిల్లాలను కవర్ చేయవచ్చు? తెలంగాణ క్యాబినెట్లోకి యంగ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు పెద్దల గ్రీన్ సిగ్నల్. యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్న రాహుల్. మాట నిలబెట్టుకోనున్న హస్తం అధిష్టానం. ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు సీఎం రేవంత్. హైకమాండ్ సైతం క్లీన్ ఇమేజ్ ఉన్న మీనాక్షి నటరాజన్ కు ఇన్ఛార్జిగా నియమించి ఎప్పటికప్పుడు రిపోర్టులు సేకరిస్తుంది. తాజాగా క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ ముగిసిన వెంటనే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగినా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి ఖాయమంటున్నారు ఆయన అభిమానులు. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు. యంగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం మైనంపల్లి రోహిత్ ప్రత్యేకత. తండ్రి చాటు కొడుకుగా కాకుండా తండ్రిని మించిన తనయుడిగా ఆయన రాజకీయాల్లో రాణిస్తున్నారు. దీంతో తాము నమ్ముకున్న నాయకుడికి మంత్రి పదవి రావాలని, వస్తుందని ఆకాంక్షిస్తున్నారు మైనంపల్లి రోహిత్ అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో మైనంపల్లి పేరు తెలియని వారుండరు. హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. నమ్మినోళ్ల కోసం ఆయన ఎంతకైనా వెళ్తారు. ఆయన కోసం కార్యకర్తలు ఎంతకైనా తెగిస్తారు. నమ్మకానికి నిలువెత్తు రూపంగా ఉంటారు. మైనంపల్లి హనుమంతరావు బాటలోనే మైనంపల్లి రోహిత్ అడుగులు పడుతున్నాయి. ఆయన తనయుడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రాజకీయాలకు రాకముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయం అయ్యారు రోహిత్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కోటలో సత్తా చాటారు మైనంపల్లి రోహిత్. కేసీఆర్, హరీష్ రావు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా విరుచుకుపడుతూ బీఆర్ఎస్ కు కొరగరని కొయ్యేలా మారిపోయారు. ఎన్నికలప్పుడే రాజకీయం, ఆ తర్వాత ప్రజాసేవే అంటున్నారు మైనంపల్లి రోహిత్. అందుకే ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆకస్మిక తనిఖీలతో మైనంపల్లి రోహిత్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా రాహుల్ గాంధీ బాటలో అడుగులు వేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని పురికిపుచ్చుకున్నారనేది పబ్లిక్ టాక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మెదక్ నియోజకవర్గంలో దశాబ్దాల పాటు నెలకొన్న సమస్యలకు చెక్ పెడుతున్నారు. మెతుకు సీమ మెదకును అన్ని విధాలుగా శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి రావాలని జెండాలకు అతీతంగా కోరుకుంటున్నారు మెదక్ వాసులు. తమ ఎమ్మెల్యే మినిస్టర్ అయితే మరింత అభివృద్ధి ఉంటుందని ఆశపడుతున్నారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ ఉన్నత విద్యావేత్త అయిన, పలు గోల్డ్ మెడల్స్ సాధించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించారు రోహిత్. దీంతో నానమ్మను గుర్తు చేసుకున్నారట రాహుల్ గాంధీ. అందుకే మెదక్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపారట. మైనంపల్లి రోహిత్ ను క్యాబినెట్ లోకి తీసుకునేందుకు ఏఐసీసీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి మైనంపల్లి రోహిత్ వివాదారహితుడు, దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే. ఆయనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే అండదండలతో పాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశీస్సులు దండిగా ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి దక్కితే మెదక్తో పాటు ఆ ప్రభావం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై పడే అవకాశం ఉంది. అందుకే జపాన్ టూర్ కంప్లీట్ చేసుకుని సీఎం రేవంత్ వచ్చిన తర్వాత మైనంపల్లికి గుడ్ న్యూస్ పక్కా అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మినిస్టర్ యూత్ కోటాలో ఆయనకు మినిస్టర్ పోస్టు ఖాయమంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.